మీరు రండి సుసి. హాయ్ హాయ్ మోటి. హాయ్ హాయ్. ఎక్కడికి? భోజనానికండి. లాగించు పో. ఏమైంది సుసి? ఓయ్ ఏంటి ఫుడ్ బాలేదా? తినలేకపోతున్నావా? డోంట్ వరీ. బిర్యానీ చంటండి ఇవిడోరండి యమా 350cc. ఎందుకు వచ్చావు? అదేనండి బిర్యానీ నంబలి పర్వాసాలు తీసుకొచ్చి. అదేమిటా కనెక్షన్ లేకుండా మాట్లాడతావు? కనెక్షన్ అంటేనండి కనెక్షన్ లో మాట్లాడుతున్నాండి. మీరు సీరియస్ అవుతండి. ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదని కంప్లైంట్ వచ్చిందండి. అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో ఎలా దొరికాడే? దొంగడు వచ్చిండు. నేను పట్టించాను. నీ మొహం బుద్ధి లేకపోతే సరే. అదా ఫ్రెండ్ చంటి. అయ్యో నాకు నిజంగా తెలీదు. అయితే ఉంటుంది, నేను ఇప్పుడే చెప్పేస్తాను. భారతదేశం మనది. ఎవరా నేను బిర్యానీ బ్యాగ్ చెప్తానండి. వచ్చావా? చెప్పనండి. చెప్తానండి. నిమ్మి నాకు అసలు సెన్సిటివ్ బాడీ చెప్పేస్తున్నాను. షీస్ నిమ్మే అండి. 2 years నుంచి లవ్వండి. మై వైఫ్ వుడ్ బి గ్లాడ్ టు మీట్ యు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు. నేను తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అన్ని మర్చిపోయావా? తెలీదని చెప్తున్నాను కదా. ఏమండి లేడీస్ అసలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి. చంటి చంటి లేగునా? ఏంటో పొద్దునే అసలే బాడీ పెయిన్ తో తస్తుంటే పాకెట్ లో చేయి పెట్టగానే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. తొక్కలో 200 నిద్ర లేపి మర్యాద కదా. మధ్యాహ్నం మాట్లాడుతుందా? మధ్యాహ్నం అన్నా చెబుతావు కదా. మధ్యాహ్నం చెప్పారు కదా. సారీ డిస్టర్బ్ చేస్తే. కాఫీ ఏంటి కాఫీ? చంటిగాడికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుణ్యానికి రిటైర్డ్ అయిపోతున్నాడు నా మీద. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. అది సరే గాని కార్డ్స్ రెడీ చేసావా? అది వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తాను రా. నేనేది పెద్ద సీరియస్ గా తీసుకోను. కానీ అందరూ నాలా ఉంటారు కదా. అవతల బాసు నా బెండు తీసేస్తున్నాడు. నిన్ను అడగట్లేదంట. యూ డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా. నేను బాస్ తో మాట్లాడతాను. నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? హాయ్ నిమ్మి. ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటికా? ఆడికి ఏమైంది? చంటి చంటి అలా లేపితే లేకడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి నిమ్మి వచ్చింది లేగు.
అంకుల్ నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళమని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం జరిగి అబ్బా రాత్రి లేదు దయ్యం లేదు, మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. పాస్ బాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే నువ్వు పడుకో. సరే గాని ఈవిడెవరు? మా హాస్టల్ మేట్ నిన్నే జాయిన్ అయింది, పేరు శశిరేఖ. అండ్ మిస్టర్ శివాజీ యాడేజీస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్ ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదు చంటి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించు. చెప్పేది కూడా అదే. రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మన పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఊరందరికీ తెలియాలా? అమ్మని నిలబెడతాను వెళ్ళండి, రాత్రి సమాధానాలు. ఏంటంటే నిమి వచ్చిందా? హాయ్. హాయ్ రవి, నేను శశిరేఖ, నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతున్నాను, వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనవట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి. ఇదిగో మీకు మాట్లాడుతాను చెప్పారా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. అయ్యో బాబోయ్, మీకు చెప్తే అర్థం కావట్లేదు. రై నోన్రా, మీరు చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు చెప్పండి. నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తూలికట్ట. ఓహో. అసలు ఏం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తాననిందండి, కానీ ఈయనే భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగని అరిచేశానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్గా ఆయన ఎవరో నాకు తెలియదండి. తెలుసుంటే నేను ఎందుకండి అలా చేస్తాను? ఏమో ఆయన టైం సర్లేదు, నా టైం సర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుక ఈ బాడీ పెయిన్స్. అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు? కదా, అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను? చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా? లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారనా అమ్మా? అంత మొదలు నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అని ఎలా చెప్తుంది? అదే రవి నేను చెప్తున్నాను, మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందమ్మా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓవర్ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి. ఐఎమ్ రియలీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరు ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం. క్షమించు, నేనేమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవే. హీజ్ అ పెయింటర్. అన్నట్టు చెప్తా మర్చిపోయాను, శశిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్లో నాకు బాగా నచ్చిన కార్డు కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా? వస్తానండి. హలో సార్, 1 minute. మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించాను. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. మార్నింగ్. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంట్ గా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. Okay. సార్, పదరా.
హాయ్ రవి హాయ్ హాయ్ రేపు ఈవినింగ్ పార్టీ ఉంది బాస్ వస్తున్నారు మీరు అందరూ రావాలి ఓకే సీ యు లేటర్ బై వెకర్ బై 7 షూర్ రవి రే రారా నువ్వు వెళ్ళరా నేను తర్వాత వస్తాను నువ్వు రారా చెప్తాను రా రా నెల ఓకే ఇది మామూలు విషయం కాదు ఎర్రగా తీసేయాలి బీభత్సం చేసేయాలి మాక్సిమం సెలబ్రేట్ చేయాలి అది కాదు నాన్న కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు దానికి నువ్వు వింత ఫీల్ అయిపోతే ఎలా ఇదిగో పరాన్న జీవులా బతకూడదు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి అంకుల్ నీకు 1,00,000 సార్లు చెప్పాను 1999 డిసెంబర్ 31 వరకు నేను ఏమి చేయను ఏం చేసినా కలిసి రాదు ట్రై చేసి వేస్ట్ టైం బ్యాడ్ అంటే అంతవరకు ఏం చేయవా ఆ తర్వాత కూడా ఏమి చేయను తెలుసు అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ అవే కలిసి వస్తాయి ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం ఏంటి ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు వెనక లాగేస్తున్నావుగా అంకుల్ నీ మనసు కష్టపెట్టేదా ఇప్పటికే నేను పార్టీ మూడులోకి వెళ్ళిపోయాను మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం ఓకే అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావుగా చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి ఫోన్ ఇక్కడ అక్కడ నిమ్మి నెమ్మరత నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నన్ను అడుగుతావేంటి అన్ని ఒక్కడే చేసుకోవాలి ఏమి తెలియదు 7653 ఒరే చంటే నిన్న నిమ్మితో ఆమె వచ్చింది కదరా ఎవరు అదేరా నమస్తే టాటా సెల్యులర్ ఆమెను కూడా పిలు ఆమె ఇప్పుడెందుకు ఆమె సంగతి బొత్తిగా తెలియదు వద్దు నువ్వు ఎలాగో తాగిపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం ఓకే నిమ్మి కంపెనీ కోసం కదా ఐల్ టూ మ్యాన్ ఒక్కండి అన్ని పనులు ఈ చేసుకోవాలి రోజు అమావాస్య అసలు దేవాలయం అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తాం గుడిలో పూజలు చేయడం కొబ్బరికాయ కొట్టడం ప్రదక్షిణాలు చేయడం వంటివి ఆచారాలుగా భావిస్తాం కానీ గుడికి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటారా అసలు దొంగతనం అంటేనే చాలా తప్పుగా పరిగణిస్తాం కానీ ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియాలా అనే గ్రామంలో ఒక గుడి ఉంది ఇది చూడమని అమ్మవారి ఆలయం పిల్లలు లేని వారు ఈ గుడి దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి ప్రజల విశ్వాసం ఈ ఆలయాన్ని శివాజీ సార్ మా ఇంటికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు నేను లేట్ గా వస్తానని చెప్పాను సార్ ఖచ్చితంగా చెప్పాను సార్ నేను చెప్పాను సార్ శివాజీ సార్ అలాగే మా డ్రైవర్ కి కొంచెం డిన్నర్ అరేంజ్ చేసి చూడమ్మా నేను చూసుకుంటాను